హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ గోంగూర పాలకూరతో ఈ విధంగా కర్రీ తయారు చేయండి. చాలా రుచిగా ఉంటుంది. ఇందుకోసం పాలకూర గోంగూర కడిగి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక ఆనియన్, 3 టమోటాలు, కొంచెం కొత్తిమీర తరిగి పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టాను. అది హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేశాను. తరిగినటువంటి ఆనియన్ వేసి వేయించాను. ఇది బాగా వేగిపోయింది. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. తరచుగా పాలకూర తింటే ఇందులో విటమిన్ ఏ, సికేతో పాటు ఐరన్, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయండి. తర్వాత తరిగినటువంటి టమోటా వేయాలి. ఇది బాగా వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేయాలి. పచ్చివాసన పోయే వరకు వేయించండి. తర్వాత శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నటువంటి పాలకూర గోంగూర వేసి పైకి కిందికి తిప్పుతూ వేయించాలి. సాధారణంగా ఆకుకూరలు తింటే అనేక ఆరోగ్య లాభాలు కలుగుతాయి. చాలా రకాల ఆకుకూరలు తమ వంటల్లో ఉపయోగిస్తుంటారు కదండి. పాలకూర గోంగూరలో చాలా పుష్కలమైన ఆరోగ్య లాభాలు కలుగుతాయి. తర్వాత చిటికెడు పసుపు, 1 స్పూన్ సాల్టు, కొద్దిగా సాంబార్ పౌడర్ వేయండి. నేను ఇందులో కారం వేశాను. ఆ క్లిప్ మిస్ అయింది. తర్వాత 1 లీటర్ వాటర్ వేసి ఆ వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు ఉడికించండి. ఇలాగ ప్లేట్ పెట్టేసి ఉడికిస్తుండాలి. అప్పుడప్పుడు తీసి కలబెడుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. రోజువారీ ఆహారంలో గోంగూర తినేవారిలో కళ్ళకు సంబంధించిన సమస్యలు దూరం అవుతాయండి. అందుకే పాలకూర గోంగూర తరచుగా తినండి. ఇది బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్మాషర్ కానీ పప్పు గిత్త కానీ తీసుకొని అనుకోవాలి. అంతే, ఎంతో టేస్ట్గా ఉండే పాలకూర గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.